అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, వ్యక్తిత్వం అభివృద్ధి చెందాలి అని అంటే ఏ విధమైనటువంటి లైఫ్ స్కిల్స్ ఉండాలి, అంటే జీవన నైపుణ్యాలు ఉండాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. మనిషికి వ్యక్తిత్వం చాలా ముఖ్యం. ఆ వ్యక్తిత్వమే మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఏ వ్యక్తి అయితే చక్కటి వ్యక్తిత్వం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి తను అనుకున్నది సాధించగలుగుతాడు, అందరితోనూ చాలా సఖ్యతగా ఉండగలుగుతాడు, సమాజంలో ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా నిలబడగలుగుతాడు అన్నది మనందరూ కూడా తెలుసుకున్నటువంటి విషయం. అయితే ఒక మనిషి చక్కగా అభివృద్ధి చెందాలి అని అంటే, తన యొక్క పర్సనాలిటీ బాగుండాలని అంటే, తన క్యారెక్టర్ బాగుండాలని అంటే ఏ విధమైనటువంటి స్కిల్స్ ఉండాలి, తన దగ్గర నైపుణ్యాలు ఉండాలి అన్న దాని గురించి మనందరం కూడా తప్పక తెలుసుకోవాలి. ఆ నైపుణ్యాలని పెంచుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అందులో మనం ఒక్కొక్కటి చూస్తే మనిషికి లిజనింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వినడం అనే ప్రక్రియని అలవాటు చేసుకోవాలి. ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఎందుకంటే మాట్లాడమంటే ఏదేదో మాట్లాడతాం తప్పించి ఎదుటి వ్యక్తి చెప్పిన దాన్ని జాగ్రత్తగా వినడం అన్నది చాలామంది చేయలేనటువంటి పని. ఈరోజు స్టూడెంట్స్ కూడా ఒక పక్కన లెసన్స్ జరుగుతూ ఉంటాయి, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కంట్రోల్ చేయడానికి నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సక్రమంగా వినలేదో ఖచ్చితంగా లెసన్ అర్థం కాదు, మన ఎగ్జామినేషన్లో మన ప్రజెంటేషన్ చేయలేకపోవచ్చు. నిజంగా క్లాస్ రూమ్ని ఎవరైతే జాగ్రత్తగా వింటారో వాళ్ళు అసలు చదవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే చాలా ప్రిపేర్ అయ్యి కష్టపడి ఆ లెక్చరర్ ఆ లెసన్ చెప్తారు, ఆ టీచర్ ఆ పాఠం చెప్తారు. ఆ చెప్పినటువంటి దాన్ని కనుక వింటే మనం చాలా చక్కగా దాన్ని ప్రజెంటేషన్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ లిజనింగ్ అనేది సరిగా చెయ్యికే ఇబ్బంది పడుతూ ఉంటాం. భగవంతుడు మనకి 2 చెవులు ఇచ్చాడు, ఒకటే నోరు ఇచ్చాడు. అంటే ఎక్కువ వినమని, తక్కువ మాట్లాడమని. కానీ మనం దాన్ని రివర్స్లో చేస్తూ ఉంటాం. చాలా తక్కువ వింటాం, ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మనం వ్యక్తిత్వం అభివృద్ధి పరుచుకోవాలని అంటే లిజనింగ్ స్కిల్స్ అనేది, వినడం అనేది మనం అలవాటు చేసుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇది ఒక ప్రధానమైన అంశం. రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్. మనం విన్నదాన్ని కంగారు పడకుండా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా సమాధానాలు చెప్పడం అనేది నేర్చుకోగలగాలి. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్లోనే ఇవన్నీ వస్తాయి. వినడం, అర్థం చేసుకోవటం, మాట్లాడటం, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లోనే వస్తాయి, రాయటం. అయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా అభివృద్ధి పరుచుకోవాలి. మాట చాలా పద్ధతిగా ఉండాలి, చాలా గౌరవంగా ఉండాలి. ఎవరిని మాటతో హర్ట్ చేసే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. ఎప్పుడైతే మన మాట తీరు బాగుందో మన మానవ సంబంధాలు అనేవి కూడా అభివృద్ధి పడతాయి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అభివృద్ధి పడాలి అని అంటే ఖచ్చితంగా మన మాట తీరు పద్ధతిగా ఉండాలి. అట్ ది సేమ్ టైం గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. ఎవరైతే గౌరవంగా మాట్లాడతారో, ఎవరైతే పద్ధతిగా ఉంటారో వాళ్ళు మానవ సంబంధాలను అభివృద్ధి పరుచుకుంటారు. ఎప్పుడైతే మానవ సంబంధాలు అభివృద్ధి పరుచుకోగలిగామో నీకు వాళ్ళు ఉపయోగపడతారో, వాళ్ళకి నువ్వు ఉపయోగపడతావు. నీ యొక్క లక్ష్య సాధనలో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు పెద్దలు. కానీ ఈ నోరు పారేసుకోవటం వల్ల ఒక్కసారి మన నోటి నుంచి ఒక మాట జారితే దాన్ని తిరిగి తీసుకోలేము. అందుకని మాట చాలా పద్ధతిగా ఉండాలి. ఈ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎదుట వాళ్ళను ఇబ్బంది పడేటువంటి సందర్భంలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినా కూడా దాన్ని కూడా వాళ్ళని నొప్పించకుండా మనం మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం తెచ్చుకోగలగాలి. కన్విన్స్ చేయగలగాలి ఎదుటి వ్యక్తులని. అలాగే నువ్వు కొన్ని సందర్భాల్లో అన్నిటికీ ఎస్ అని కాకుండా కొన్ని సందర్భాల్లో నో చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆ నో చెప్పేది కూడా చాలా పద్ధతిగా చెప్పడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. సో వినడం, మాట్లాడటం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేసుకోవటం అనేది చాలా ప్రధానమైన అంశాలు. మరొకటి, నువ్వు చేస్తున్నటువంటి పని మీద ఆసక్తిని పెంచుకోవాలి, ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ఇష్టమైనటువంటి పని ఎవడైనా చేస్తాడు. ఏదైతే ఇష్టం కానిటువంటి పనిని కూడా బాధ్యతగా తీసుకొని
దాన్ని కూడా ఇష్టం చేసుకొని పని చేస్తారో వాళ్ళే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు అవుతారు. కష్టాన్నే మనం సుసాధ్యం చేయగలగాలి. సులువైనటువంటి పని కాదు, మనకు నచ్చినటువంటి పని కాదు. దీనికి కావాలి అని అంటే మనం ఆసక్తి పెంచుకోవాలి, ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకోవాలి, చేసేటటువంటి పనిని ప్రేమించాలి. ఎప్పుడైతే చేసేటటువంటి పనిని నువ్వు ప్రేమిస్తున్నావో దాని మీద బాధ్యత పెరుగుతుంది. ఆ పని యొక్క అవసరం నీకు తెలియాలి, దాని యొక్క పర్పస్ నీకు తెలియాలి. తెలిసినప్పుడు నువ్వు ఎంత కష్టమైనటువంటి పని అయినా సులువుగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి. తర్వాత పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎప్పుడు కూడా పాజిటివ్గా ప్రతి దాంట్లోనూ మంచిని చూడాలి తప్పించి చెడ్డను కాదు మనం చూసేది. నెగిటివ్గా ఆలోచించుకుంటే నువ్వేమీ చేయలేవు. నీ వ్యక్తిత్వం కూడా నెగిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడేది నెగిటివ్గానే మాట్లాడతావు. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ ఉందో అంత మంచి వైపు ఉంటుంది. మంచి పనులు చేయటం, మంచి మాటలు మాట్లాడటం, మంచి వ్యక్తులతో స్నేహం చేయటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడైతే నెగిటివ్గా మనం ఆలోచించుకుంటున్నామో మనకి అంతా నెగిటివ్గానే ఉంటుంది. ప్రతి మనిషిలోనూ తప్పే కనబడుతూ ఉంటుంది. ప్రతి పనిలోనూ ఎక్కడో ఒక అపనమ్మకం అనేది మనకు ఉంటుంది. ఒక సెల్ఫ్ డౌట్ వచ్చేస్తూ ఉంటుంది మనకి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం కోల్పోతాం నెగిటివ్ థింకింగ్ ఉంటే. సో పాజిటివ్ థింకింగ్ అనేది నీ వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. అది నువ్వు అలవాటు చేసుకోవాలి. మరొకటి నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి. ప్రస్తుత సమాజంలో ఇండివిజువల్గా మనం ఏమి సాధించడం, మనిషి సంఘజీవి, సమాజంలో కలిసిమెలిసి ఉండాలి, అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం సాధించాలి అని అంటే చాలామంది యొక్క సహాయ సహకారాలు అవసరం అవుతాయి. వాళ్ళందరినీ కూడా నువ్వు మోటివేట్ చేయగలిగినటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉండాలి. అంటే లీడర్షిప్లోనే అన్నీ వస్తాయి. మనుషుల్ని ఎలా మేనేజ్ చేయాలో వస్తుంది, సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో వస్తుంది, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనం ఈ లీడర్షిప్లోనే తెలుసుకోగలుగుతాం. ఎమోషనల్ బేస్డ్గా డెసిషన్స్ తీసుకోకూడదు. నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ పరిస్థితిలో చాలా చక్కగా ఆలోచించి, పాజిటివ్గా ఆలోచించి, సానుకూలమైనటువంటి దృక్పథంతో మన నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సామర్థ్యం ఈ లీడర్షిప్ నాయకత్వ లక్షణాల్లోనే వస్తాయి. ఎప్పుడైతే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ మనం డెవలప్ చేసుకున్నామో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ వస్తాయి, ఎవరితో ఎలా మాట్లాడాలో వస్తుంది, కమ్యూనికేషన్ వస్తుంది. కాబట్టి లీడర్షిప్ అనే దాన్ని మనం డెవలప్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యం మనం తెచ్చుకోగలగాలి. అందరితోనూ సఖ్యతగా ఉండగలగాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉన్నప్పుడు కొంతమంది చెప్తారు, బాబు నేను చాలా ఇంట్రోవర్ట్ అండి, ఎవరితోనూ కలవనండి అని. కలవకపోతే కుదరదు. నీ వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుతుందని అంటే కొత్త వ్యక్తులతో కూడా నువ్వు కలిసి పని చేయగలగటం, ఎవరినైనా ఈజీగా కలుపుకోగలగటం, ఎవరైనా వాదనకు దిగుతూ ఉంటే, ఆర్గ్యుమెంట్కి దిగుతూ ఉంటే ఆర్గ్యుమెంట్లో వాళ్ళని కన్విన్స్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోగలగటం. ఇవన్నీ కావాలంటే మనకి లాంగ్వేజ్ స్కిల్స్ కావాలి. మనకి లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి. ఎప్పుడైతే లాంగ్వేజ్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకున్నామో నువ్వు ఏదైనా ఎలాగైనా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం నీకు వస్తుంది. అందుకని భయాన్ని విడిచిపెట్టాలి. భయం ఎప్పుడు పోతుంది? పని చేయడం మొదలెడితే భయం పోతుంది. ఏదైనా ప్రారంభించడమే, స్టార్ట్ చేయడమే, నేను సాధించగలను, చేయగలను అనేటువంటి ధీమాతో మన పని మొదలెడితే భయం దాని అంతటా అదే పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి ఈ స్కిల్స్, మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలని నువ్వు గనక అభివృద్ధి పరుచుకోగలిగితే, నీ ప్రవర్తన చక్కగా ఉండగలిగితే, నువ్వు ఏది మాట్లాడావో దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. నువ్వు చేస్తున్నటువంటి పనిని నువ్వు ప్రేమించగలగాలి. సమయాన్ని ఎక్కడా వృధా చేయకూడదు, సద్వినియోగపరుచుకోవాలి. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోగలిగినటువంటి సామర్థ్యం నీకు ఉండాలి. అవకాశాన్ని ఎందుకు విడిచిపెట్టేస్తాం? సెల్ఫ్ డౌట్, నీ మీద నీకు భయం, నమ్మకం లేదు, అపనమ్మకం. ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉన్నావో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటావు. సో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని స్థిత ప్రజ్ఞతతో ఉంటూ లైఫ్ అసలు నీ పర్పస్ ఏంటి, జీవితం యొక్క లక్ష్యం ఏంటి అనేటువంటిది కనుక నువ్వు తెలుసుకోగలిగితే ఈ లైఫ్ స్కిల్స్ అన్నింటినీ మనం అభివృద్ధి పరచుకోగలుగుతాం. కాబట్టి స్టూడెంట్స్గా ఉన్న మీరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా చక్కటి విషయాలన్నీ పెట్టారు. లీడర్షిప్ పెట్టారు, కమ్యూనికేషన్స్ పెట్టారు. ఇవన్నీ ఈ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అన్నింటినీ కూడా మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అవుతావు. ఈ సమాజంలో గుర్తింపు అనేది వస్తుంది. ఈ పేషెన్స్ అనేది ఏదైతే ఉందో, సహనం అనేది ఏదైతే ఉందో, ఇవన్నీ నేర్చుకోవటం వల్ల వస్తాయి. కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ఆ ప్రక్రియ చేయాలి. అటువంటి ఆసక్తి నువ్వు క్రియేట్ చేసుకోగలగాలి. అప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషికి జ్ఞానం చాలా అవసరం.
ఆ జ్ఞానం సంపాదించేటటువంటి ప్రయత్నం మనం నిరంతరం చేయాలి. అవకాశాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకూడదు. ఈ లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా మీరు నేర్చుకొని మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా, ఈరోజు మనం చదివేసుకుంటే కాదు, చదువుకున్న దాన్ని మన ఉద్యోగం సంపాదించాలని అంటే ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి, గ్రూప్ డిస్కషన్స్ ఉంటే దాన్ని ఫేస్ చేయగలగాలి. నిజంగా ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడ ఆ జాబ్లో నిలబడగలగాలి అని అంటే ఈ స్కిల్స్ అన్నీ మనకు ఉంటేనే. అందరితోనూ కలిసిమెలిసి ఉండగలగటం, ఎవరిని నొప్పించకుండా మాట్లాడగలగటం, బాస్ ఏది చెప్పినా దాన్ని చేయగలగటం, మన కమిట్మెంట్, మన యొక్క రెస్పాన్సిబిలిటీ, పని పట్ల మన యొక్క బాధ్యత, ఇవన్నీ మనం తెలుసుకోగలగాలి. మనిషికి పట్టుదల అనేది చాలా అవసరం. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం సాధించాలి అని అంటే ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే ఎదుర్కొని నిలబడగలగాలి అని అంటే ఈ స్కిల్స్ అన్నీ మనకు ఉండాలి. పాజిటివ్గా ఆలోచించగలిగినటువంటి స్కిల్స్ ఉండాలి. పర్పస్ నీకు తెలియాలి. సో ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకొని ఈ లైఫ్ స్కిల్స్ని మన జీవితంలో కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే, నీ బలాలు నీ బలహీనతలు తెలుసుకొని బలాలను పెంచుకుంటూ బలహీనతలను తగ్గించుకుంటూ, వచ్చినటువంటి ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటూ, వచ్చినటువంటి సవాళ్ళు ఏదైతే ఉన్నాయో సవాళ్ళన్నింటినీ ఎదుర్కొంటూ నిలబడగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అవుతావు. నిజంగా అంతా సవ్యంగా జరిగితే నీ వ్యక్తిత్వం గురించి ఎవరు ఆలోచన చేయరు. ఎక్కడైతే కష్టం వచ్చిందో, ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందో, ఆ కష్టం, ఆ ఇబ్బంది, ఆ అపజయం దగ్గర నువ్వు నిలబడినప్పుడే నీ వ్యక్తిత్వం ఏంటో బయటకు తెలుస్తుంది. అందుకని ఈ స్కిల్స్ అన్నీ డెవలప్ చేసుకొని ఉన్నతమైనటువంటి స్థితికి మీరు అందరూ కూడా ఎదగాలని ఆశిస్తూ, ఇంత సమయాన్ని వెచ్చించి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.